హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము డిసెంబర్ 12 గురువారం మధ్యాహ్నం 2:30 వరకు వారణాసి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామన్నమాట. నాతో పాటు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి డివోషనల్ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ అందుకున్నటువంటి ధనలక్ష్మి అక్క, ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధనలక్ష్మి అక్క గారు కూడా హైదరాబాద్ నుంచి వారణాసి వరకు నాతో పాటు కలిసి వచ్చారు. మేమందరం కలవబోతున్నాం అన్నమాట. ఆ సంతోషంతో పాటు అక్క ఇప్పటి వరకు కూడా నేను అక్క వీడియోలు చూస్తూ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా డివోషనల్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. అలాంటి అక్కతో నా జర్నీ ఇంత అద్భుతంగా ఉంటుందని నేనైతే ఊహించలేదండి. సో మాకు సాయి లోక్బాల ట్రస్ట్ నుంచి వాళ్ళు చక్కగా రూమ్స్ కానీ అకామిడేషన్, ఫుడ్డు ఇవన్నీ కూడా వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారనమాట. వాళ్ళు మాకు టెంపుల్కి నియర్ బై 1 కిలోమీటర్ దూరంలోనే మాకు ఈ రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంచారు. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఆంధ్ర ఆశ్రమం ఉంటుంది. ఆంధ్ర ఆశ్రమంకి కొంచెం లెఫ్ట్ సైడ్గా వెళ్తే మనకు ఈ అకామిడేషన్ రూమ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. వీటి గురించి, వీటి ప్రైస్ ఎంత, ఈ డీటెయిల్స్ ఏవి కూడా మాకు తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్ నుంచి మాకు ప్రొవైడ్ చేశారు కాబట్టి మాకైతే తెలియదు. మేము 2:30కి ఎయిర్పోర్ట్లో వెహికల్లో ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 1 అవర్ పట్టింది. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి 25 to 27 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సో మేము 1 అవర్లో ఇక్కడికి వచ్చేసాం. 3:30 వరకు ఇక్కడ ఉన్నామన్నమాట. సో కొంచెం సేపు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత కొంచెం ఫుడ్ లంచ్ తీసుకొని మేము సాయంత్రం 6 గంటలకల్లా మనకి అశ్వమేధ ఘాట్ దగ్గర గంగా హారతి జరుగుతుంది కదా. సో ఈరోజు హారతి అయితే చూద్దాము. ఇది ఒక్కటి చూసి రెస్ట్ తీసుకొని రేపు మిగిలిన ప్లేసెస్ అన్నీ వెళ్దామని మేమైతే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము కలిసి వచ్చాము. మార్నింగ్ 11 o'clockకి కలిసాము. ఇప్పుడు మేము హారతికి వెళ్తున్నాం అనమాట. సో ధనాక మీకు ఒకసారి హాయ్ చెప్తుంది, నేను కూడా హాయ్ అండి. థ్యాంక్ యూ. 6 అవుతుంది, ఇప్పుడు 6 అవుతుంది ఎగ్జాక్ట్లీగా. ఇప్పుడు 6:30కి హారతి స్టార్ట్ అవుద్దట. ఓకేనా? బాయ్ అండి, మీ అందరికి చూపిస్తాం, ప్లీజ్ వాచ్. వాళ్ళు రూమ్స్ అయితే చాలా చక్కగా ప్రొవైడ్ చేశారండి. మేమున్న ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంది. కాశీలో ఇంత బాగా ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి ఈ రూమ్ ప్రైస్ అయితే మేము అడగలేదు, తెలియదు, కానీ నియర్ బై 3,000 వరకు ఉంటుందని అయితే నేను అనుకున్నాను. ఎందుకంటే విత్ ఏసీ, డబల్ కాట్ బెడ్, టీవీ, మనకి చక్కటి వాష్రూము, చాలా ప్లెజెంట్గా ఉంది. ఎండ కానీ వెలుతురు కానీ మంచి రూమ్స్ అయితే మాకు ప్రొవైడ్ చేశారు. ఈ 5 days కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా మంచిగా చూసుకున్నారనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ హోటల్ డీటెయిల్స్ కానీ ఈ రూమ్ ప్రైస్ ఎంత కానీ అని మాత్రం అడగొద్దు, మాకు తెలియదు అనమాట. సో ఇది అయితే మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. నా పక్కనే ధనగారికి, ధనలక్ష్మి అక్కకి కూడా రూమ్ ఇచ్చారనమాట. మనం ఎక్కడైనా వచ్చి ఎంత అలసిపోయినా నైట్కు పడుకున్నప్పుడు మనకు రిలాక్స్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలంటే మనం ఉండే రూము మనకు అనుగుణంగా కంఫర్ట్గా ఉండాలి. వాష్రూమ్స్ అయినా రూమ్స్ అయినా నాకైనా మా వారికి చాలా బాగా నచ్చిందనమాట. సో మేము లగేజ్ అంతా పెట్టేసుకొని మేము 4:30 మేము ఫ్రెష్ అయ్యేసరికి 4:30 అయింది. ఆ తర్వాత మేము కాస్త లంచ్ చేసేసి వెంటనే మేము హరిశ్చంద్ర ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ బోట్ తీసేసుకొని ఆ బోట్లో ఎక్కి మేము అశ్వమేధ ఘాట్ దగ్గర మనకు గంగా హారతి స్పెషల్గా చాలా బాగా జరుగుతుందట. సో అక్కడికి వెళ్ళి ఈరోజు హారతి చూద్దామని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. అంతేకాకుండా మేము గురువారం వచ్చాము. రేపు శుక్రవారం రోజు యాంకర్ సంతోషి గారు కూడా మాతో జాయిన్ కాబోతున్నారు. నేను ఎంతగానో డివోషనల్ ఛానల్లో అభిమానించేటటువంటి 2 వ్యక్తులతో నా జర్నీ ఇలా ఆ శివయ్య రాస్తాడని అయితే నేను అనుకోలేదు. వాళ్ళతో పాటు ఈ 5 days కూడా నేను మంచి మెమోరీస్, మంచి అనుభవాలను అయితే నేర్చుకున్నానమాట. అవన్నీ కూడా మీకు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మేము హరిశ్చంద్ర ఘాట్కి బయలుదేరాం. మేము బయట కాశీ నుంచి అడుగు పెట్టామో లేదో మాకు
శివయ్య శవం రూపంలో శివయ్య ఎదురయ్యాడండి. శివంతో సమానమని మన పెద్దలు అంటారు కదా. అప్పుడే అనుకున్నాను మా ప్రయాణం అంతా కూడా సాఫీగా ఆనందంగా జరుగుతుందని. సో అనుకున్నట్టే అయింది. ఇది హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ అంటే మనకు ముందు పూర్వీకులు చెప్తారు కదా, హరిశ్చంద్ర మహారాజు అబద్ధం ఆడకుండా అక్కడ ఉన్నారని మనకు ఒక స్టోరీ కూడా ఉంటుంది. ఆ ఘాట్ అనమాట. ఇక్కడే హరిశ్చంద్రుడు శవాలను కాలుస్తూ ఉండేవాడట. సో ఆ ఘాట్ దగ్గర కూడా మనకు దహన సంస్కారాలు అనేటివి జరుగుతాయి. మెయిన్గా ఇవన్నీ మణికర్ణిక ఘాట్లో ఎక్కువగా జరుగుతాయి. ముందు ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక యూట్యూబర్తో ఉన్నానని నాకు 1% కూడా ధనలక్ష్మి అక్కతో ఉన్నప్పుడు అనిపించలేదండి. ఒక చెల్లెల్ని చూసుకున్నట్టుగా చాలా అభిమానంతో ప్రేమతో నాతో మంచిగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అన్నయ్య గారు కూడా మా ఇంటి సొంత మనిషిలాగా కలిసిపోయారు. సో ఇలా అయితే మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా వచ్చిందండి. మేము ఎగ్జాక్ట్గా 6 o'clock మేము అక్కడికి వెళ్ళాం కదా. మరి హెడ్ 500 అని చెప్తారనమాట. మనం బోట్లో అంతా తిరుగుతూ అక్కడ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర మనకు ఆపుతారు. అక్కడ నుంచి మనం హారతికి సంబంధించిన షూటింగ్ అంతా కూడా మనం మంచిగా చక్కగా క్లియర్గా చేసుకోవచ్చని బోట్లో అందరూ వెళ్తూ ఉంటారు. మేము ఎగ్జాక్ట్లీ 6 o'clockకి బోట్లో అయితే ఎక్కామండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే. మేము బోట్లో ఎక్కిన తర్వాత ½ an hour అలా తింపి మాకు హారతి టైం వరకు అక్కడికి తీసుకెళ్తా అన్నారు. కానీ ఏమైందో ఏంటో లేదో కొంచెం డిసప్పాయింట్ అయినట్టు, ఫస్ట్గానే ఇలా అయిపోయింది ఏంటి అన్నట్టు మేము ఎక్కిన బోట్లో డీజిల్ అయిపోయింది. సో అది ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు ఇంకొక బోట్కి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక 5 minutes వెళ్ళామో లేదో ప్రాబ్లం అయిందని ఇంకో బోట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అందులో ఎక్కాం. అది ఎక్కిన తర్వాత కూడా 10 minutesకి మళ్ళీ ఆ బోట్ కూడా ప్రాబ్లం కావడంతో మేము అనుకున్నాం, పరమేశ్వర ఏంటి పరీక్ష, మొట్టమొదటగానే ఇలా జరిగింది ఏంటి అని చాలా కొంచెం మనసులో బాధగా అనిపించింది. తీరా మేము హారతి దగ్గరికి వెళ్ళేసరికి హారతి అంతా అయిపోయింది. మేము హారతి అసలు చూడనే లేదనమాట. సో మేము అనుకున్నాం, సరే ఏదైనా మన మంచికే అని అనుకొని పాజిటివ్గా తీసుకొని రేపైనా సరే కాస్త ముందుగా వెళ్ళి హారతిని దర్శించుకొని మీకు అందరికీ కూడా ఆ హారతి చూపిద్దామని అనుకున్నామన్నమాట. సో ఇంతలోనే మాకు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని భరణి నక్షత్రం రూపంలో దీపారాధనతో మాకు అందజేశాడనమాట. అది ఏంటి అంటే, నేను కాశీకి వెళ్దామని అనుకున్న తర్వాత, అంటే కార్తీక పౌర్ణమి తర్వాత మనకు మార్గశిర మాసం వచ్చింది కదండి. సో 365 వత్తులను నేతిలో నానబెట్టి పెట్టుకున్నానమాట. సో వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను, అక్కడ గంగా నది ఒడ్డున ఆ ఒత్తులను వెలిగిస్తాను అనుకున్నాను. కానీ నేను మర్చిపోయాను. టెన్షన్లో పడి ఆ వత్తులను నేను తీసుకెళ్ళలేను. సో అక్కడ గురువారం సాయంత్రం సంధ్యా సమయంలో గంగా నది ఒడ్డున చౌకీ ఘాట్ వద్ద సాయి లోక్బాల ట్రస్ట్ వాళ్ళు నిర్వహించినటువంటి బాబా యొక్క పూజలో బాలశర్వణన్ గారు ఈ పూజలో 1,00,000 వత్తులను వెలిగించి ఆ గంగమ్మ తల్లికి, ఆ బాబాకి పూజ చేసుకునేటటువంటి అవకాశం ధనలక్ష్మి అక్కగారికి అలాగే నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ ఫీలింగ్ మీతో ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు రావట్లేదు. కానీ ఆ ప్రశాంతమైన వాతావరణంలో చంద్రుణ్ణి చూస్తూ గంగమ్మ నది ఒట్టున గంగమ్మ తల్లికి హారతి పసుపు కుంకుమలు సమర్పించి చక్కగా 1,00,000 వత్తులతో దీపారాధనను అమ్మవారికి హారతిగా చూపించి బాబాకి కూడా చూపించి మనస్ఫూర్తిగా బాబా పూజను చేసుకునే అదృష్టం మనకు కలిగినందుకు నేను నిజంగా మనస్ఫూర్తిగా శతకోటి వందనాలను సాయి లోగోబాల ట్రస్ట్కి అయితే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, ఒక మంచి పని మొదలు పెట్టాలన్నా గురువు యొక్క ఆశీర్వాదం కావాలని మనం అందరం కోరుకుంటాం. ఎప్పుడైతే మనకు గురువు యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా లభిస్తుందో మనకు మిగతా అంతా కూడా అందంగా సక్రమంగా మనం ఊహించిన విధంగా ఆ దేవుడు మనకు కల్పిస్తాడని నాకు మనస్ఫూర్తిగా ఈ హారతి వల్ల అయితే తెలిసిందండి. గంగమ్మ తల్లికి మనస్ఫూర్తిగా హారతిని నివేదించి మళ్ళీ మాకు హారతిని కన్నులారా చూసుకునే దృశ్యాన్ని, అలాగే మీ అందరికీ కూడా ఆ హారతిని చూసే భాగ్యాన్ని కల్పించమని బాబాకి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బిల్వ పత్రాలతో పువ్వులతో బాబా దీపారాధన చేసి బాబా యొక్క పూజను గురువారం వేళ కాశీలో
చౌకీఘాట్ దగ్గర గంగా నది ఒడ్డున గురువారం బాబా పూజను చేయడం నాకు ఎంతో సంతోషాన్ని, మనసుకు హాయిని కల్పించిందండి. ఈ 1,00,000 వత్తుల దీపారాధన చేసుకొని రాత్రి కరెక్ట్గా 7:30 గంటలకి 7:30 మేము ఈ భరణి నక్షత్ర దీపం యొక్క పూజను స్టార్ట్ చేస్తే ఆ దీపారాధన మొత్తం అయిపోయే వరకు కూడా ఆ గంగమ్మ నది దగ్గరే కూర్చొని మేము ధ్యానం చేస్తూ అక్కడే కూర్చున్నామన్నమాట. దాదాపు రాత్రి 11:30 వరకు కూడా ఆ దీపం అంతా కూడా వెలిగేంత మటుకు ఆ దీపం కాంతులలో గంగమ్మను అలాగే సాయి బాబా యొక్క దీపాన్ని చూస్తూ మేము అక్కడే సాయి నామస్మరణతో గడిపామన్నమాట. సో బాబాకి అంతా కూడా మనస్ఫూర్తిగా మీ అందరి గురించి కూడా మేము ప్రే చేసుకున్నామన్నమాట. రేపు అద్భుతమైనటువంటి గంగా హారతిని అలాగే మాకు ఆ సాయిబాబా కల్పించినటువంటి స్పర్శ దర్శనం అన్నమాట. శివయ్య యొక్క స్పర్శ దర్శనం మాకు ఎలా కలిగింది, మేము కాశీలో ఎలా దర్శించుకున్నాం. మొట్టమొదటగా మనము గంగా స్నానం చేసిన తర్వాత ఆ కాలభైరవుణ్ణి దర్శించుకున్నాకే ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలని సాక్షాత్తు ఆ పరమ శివుడే చెప్పినటువంటి మాటగా కాశీ వాసులందరూ కూడా భావిస్తారు. కాలభైరవ స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా పాటించవలసినటువంటి కొన్ని నియమాలు ఏంటి, అంతేకాకుండా కాశీలో మస్ట్ విజిటెడ్గా చేయాల్సినటువంటి 5 ప్రత్యేకమైన టెంపుల్స్ గురించి రేపు ఖచ్చితంగా వీడియోలో షేర్ చేస్తాను. మొట్టమొదటగా ఎవరైనా కాశీ వెళ్తే ప్రాసెస్ వైజ్గా ఎలా మనం టెంపుల్స్ని దర్శించుకోవాలనేది ఖచ్చితంగా రేపటి వీడియోలో షేర్ చేస్తాను. అందరికీ కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియోని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.